అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. సాయంత్రం పూట వేడివేడిగా పునుగులు బోండాలు తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఈసారి మీరు పునుగులు చేసుకునేటప్పుడు ఈ విధంగా బియ్య పిండితో పునుగులు చేసుకోండి. చాలా బాగా కుదురుతాయి. వంట సోడా వేయకపోయినా కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల ఎయిర్ గ్యాప్స్ తోటి సాఫ్ట్ గా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎన్ని తింటున్నారో లెక్కలేనన్ని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్య పిండి తీసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను. స్టోర్లో అమ్ముతారు కదా అది. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుని వీటిని కొద్దిగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లటిదైతే బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా పునుగులకి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే సెమీ థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని బాగా పల్చని కాకుండా ఈ విధంగా సెమీ థిక్గా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే దీన్ని కొంతసేపు నానబెట్టుకుంటాం. నానిన తర్వాత ఇది ఇంకా పల్చనవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలి. లేదంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ కూడా కలిపేసుకుని ఉంచుకోవచ్చు. ఇలా ఒక 2 గంటలైనా పిండిని నానబెట్టుకున్నారనుకోండి, ఇదంతా కూడా చక్కగా బాగా నానిపోయి మనకి వంట సోడా వేయక్కర్లేకుండానే పిండి చక్కగా పొంగిపోతుంది. చూసారా పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి తరుగు, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటినన్నింటినీ బాగా కలిపేసుకోండి. పిండిని బాగా ఎక్కువగా బీట్ చేస్తూ కలుపుకోండి, నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ మనకి పొంగిన పిండి అంతా కూడా అణిగిపోతుంది. ఇలా మీరు కలుపుకున్నప్పుడు పిండి కొంచెం లూజ్ అయింది అనిపిస్తే కొద్దిగా మైదా కలుపుకోండి. లేదంటే కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం గోధుమ పిండి వేసుకుని కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. పిండిని మాత్రం చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పునుగులు వేసుకోవడానికి ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా వేసేసుకుని వీటిని వేసిన వెంటనే కలుపుకుండా కొద్దిసేపు ఆగి తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. పునుగులు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక వీటిని ఆయిల్ నుంచి తీసేసి పేపర్ నాప్కిన్ వేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించేసుకుని తీసేసుకోవడమే. ఇప్పుడు మనకి వేడివేడి పునుగులు రెడీ అయిపోయి వీటిని మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. పునుగులు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి టేస్ట్ చూడండి. మరి మీకు రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పగలరు. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.